రాజుగారి యొక్క చేతిలో నుంచి కత్తి జారిపోయి రాజుగారి యొక్క బొటనవేలు తెగిపోతుంది. అప్పుడు మంత్రి వెంటనే ఏది జరిగినా మన మంచిగానే అంటాడు. రాజుగారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. అప్పుడు రాజు ఈ మంత్రిని తీసుకెళ్లి జైల్లో వేయండి అని ఆజ్ఞాపిస్తాడు. అలా కొన్ని నెలల తర్వాత రాజుగారు ఒంటరిగా అడవిలోకి వేటకు వెళ్ళడం జరిగింది. ఆ అడవిలో కొంతమంది పట్టుకుని వాళ్ళ దేవతకు బలి ఇవ్వాలని రాజుగారిని బాగా సిద్ధం చేస్తారు. ఆ అడవిలో వారి ఆచారం ప్రకారం ఎవరైనా బలి ఇవ్వాలంటే శరీరం అనేది పరిపూర్ణంగా ఉండాలి. రాజుగారికి ఏమో బొటనవేలు తెగిపోయి ఉంది కాబట్టి ఇతను బలికి పనికి రాడు అని ఆ రాజును వదిలేస్తారు. అప్పుడు ఆ రాజుగారికి మంత్రి చెప్పింది నిజమే, ఏది జరిగినా మన మంచికి అన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే రాజ్యానికి వెళ్ళి ఆ మంత్రిని జైల్లో నుంచి విడుదల చేస్తాడు. జైల్లో నుంచి విడుదలవ్వగానే మంత్రి ఏది జరిగినా మన మంచికి అని అంటాడు. నీకు జైలు శిక్ష వేశాను అయినా నీకు బుద్ధి రాలేదు, ఇది కూడా మంచిదని ఎలా చెప్తున్నావు అంటే అప్పుడు మంత్రి ఇలా అంటాడు, రాజుగారు మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు రావడం నా బాధ్యత. కాబట్టి మీరు వెళ్ళిన అడవిలోకి మీతో పాటు నేను కూడా ఉంటే మిమ్మల్ని బలి ఇవ్వకుండా పరిపూర్ణంగా ఉన్న నన్ను బలి ఇచ్చేసేవారు. అందుకే ఏది జరిగినా మన మంచి కోసమే జరిగిందని పాజిటివ్గా ఆలోచించాలి.